హాయ్ అండి. చికెన్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఉప్పు నీటిలో 1 అవర్ పాటు చికెన్ ఇలా నానబెట్టి తీసుకోవాలి. దీనిలోకి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, వెనిగరు, పెరి పెరి మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు నీటిలో చికెన్ అనేది నానబెడటం వల్ల చికెన్ అనేది మెత్తగా వస్తుంది. మనం చేసుకున్నప్పుడు జ్యూసీ లాగా ఉంటుందండి. ముందుగా 2 అవర్స్ నానబెట్టి పక్కన పెట్టుకొని కూలింగ్ వాటర్ తీసుకొని ఒక ప్లేట్లోకి మైదా, ఉప్పు, కారాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసిన చికెన్ పీసెస్ని తీసుకొని ఇలా పిండి పట్టించుకొని ఒకసారి బాగా జల్లించి తీసుకొని 2 సెకండ్స్ ఇలా కూలింగ్ వాటర్లో పెట్టి మళ్ళీ అదే పిండిలోకి వేసి పిండిని బాగా పట్టించుకోవాలి. మరీ ఒత్తినట్టు కాదండి, వేళ్లతో మాత్రమే పట్టించుకొని ఇలా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా చివరగా అన్నిటినీ ఒకసారి జల్లించుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే పూర్తిగా దిగిపోతుంది. ఇప్పుడు ఆయిల్ని వేడి చేసుకొని ఇలాగ ఆయిల్లోకి పీసెస్గా వేసేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా కలర్ వచ్చే వరకు వేయించి తీసుకొని వీటి మీద మళ్ళీ పెరి పెరి మసాలా వేసి తీసుకోవాలి. అంతేనండి, చికెన్ పాప్కార్న్